బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ కుటుంబాన్ని తనే నైతిక హక్కు కేటీఆర్కు లేదన్నారు. రైతుల పట్ల కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది గాంధీ కుటుంబమని, అలాంటి వాళ్లను విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. కేటీఆర్కు మానసిక స్థితి బాలేదంటున్న షాద్నగర్ ఎమ్మెల్యేతో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. నమస్తే. ప్రస్తుతం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో ఉన్నాము. ఈరోజు కేటీఆర్ కొన్ని పరస పదజాలంతో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యల పైన తను ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఈరోజు వరంగల్లో రైతుల సభతో కేటీఆర్ కొన్ని మీ అగ్రనేతల పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని పరస పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం గాంధీ కుటుంబం, అది రాహుల్ గాంధీ కుటుంబం. గతంలో మీకు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 6,000 నుంచి 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఆ కుటుంబాలను కనీసం పరామర్శించిన పాపాన పోలే. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు భరించలేక రాహుల్ గాంధీ స్వయాన వచ్చి ఇలా వరంగల్ డిక్లరేషన్ లో ఒక భర్వాస రైతులకు ఆత్మహత్యలు చేసుకోవద్దు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇలా మీరు అప్పుల పాలై ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని చెప్పి ఆ రోజు ఒక భర్వాస కల్పించడానికే ఒక వరంగల్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ సమక్షంలో. ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా గాంధీ కుటుంబం అంటే ఒక నమ్మకం కాబట్టి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి పూర్తిగా భరోసాతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చారు. వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క మాటలు నిలబెట్టుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికే ఇలా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడం ఇవాళ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు అన్ని విధాల గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ, వాళ్ళ సంక్షేమం చేపట్టుకుంటూ, రైతు భరోసా ఇచ్చుకుంటూ ఇలా రైతులను సంతోషంగా ఉండడం జీర్ణించుకోలేక మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్ను వచ్చింది. లోకల్ బాడీస్లో కూడా కనుమరైతుంది పార్టీ కాబట్టి జీర్ణించుకోలేక ఒక కుటుంబంలో కలహాలు, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న కలహాలు వారికి నిజంగా కూడా చెప్పాలంటే మరి వాళ్ళకు మెంటల్గా ఏమన్నా అన్ఫిట్ అయినరా, వీరికి నిజంగా కూడా చెప్తా ఉన్నా ఒక సైకోలాగా, ఒక జులై గాన్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ జులై మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ నాయకుల, రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకోండి, కాలర్లు పట్టుకొని నిలదీయండి అంటూ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. నిజమైన రైతులు ఏ ఒక్కరు కూడా రోడెక్కడం లేదు. ఎవడన్నా వాళ్ళ చేలేగాలంట, మేమంటాం బీఆర్ఎస్ చేలేగాలని తీసుకొని వచ్చి నువ్వు రైతులని చెప్తే దయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉన్నాయి. రైతులు సుభిక్షంగా ఉన్నారు. మేము గ్రామాలలో, నేను షాద్నగర్ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే, రైతులు చాలా సుభిక్షంగా ఉన్నారు. రైతులు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అన్ని ఎన్నికలలో మీకు ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా, బై ఎలక్షన్లు గుండు సున్నా, మీకు లోకల్ బాడీస్ గుండు సున్నా, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కవిత పిలుపునిస్తున్న కాంగ్రెస్ని గద్దె దించేంత వరకు నేను నిద్రపోను, ఈ తెలంగాణలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే తీరుతాను అని అంటున్నది కదా. ముందు వాళ్ళ కుటుంబ సమస్యను పరిష్కరించుకోమని, ఈనాడు ఏనాడు కాంగ్రెస్ పార్టీ కాలు మొక్కుకోవాల్సిందే, కాలు పట్టుకోవాల్సిందే వాళ్ళ కుటుంబం. ఇది పరిస్థితి. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్తున్నది. కేటీఆర్ తన స్థాయిని మర్చి రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శేఖర్.